ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. మరి ఈ సాయంత్రం సమయంలో మీరందరూ జూమ్ మీటింగ్కి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ నేను ప్రభు నామంలో అభినందిస్తున్నాను. ఈ దినము మన ప్రతివార ధ్యానాంశం ఏమిటంటే మతోద్ధారణ అనగా సంఘ సంస్కరణ జరిగిన ఆ ఈవెంట్స్ గురించి ఇవాళ మనము ధ్యానించనున్నాము. ఇది మన అప్పట్లో 508 సంవత్సరముల క్రిందట జరిగిన మత సంస్కరణ. ఇది కొంచెం చారిత్రాత్మకంగా చాలా మరి ఎంతో ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నది. ఈ దినాల్లో కూడా ఈ మత సంస్కరణ ప్రతి దినము అవసరం. అందుకోసం మరి మనం దానిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇది కేవలం లూథరన్స్కి మాత్రమే, వేరే వాళ్ళకి కాదు అనే దృక్పథాన్ని బయటికి తీసేసి మత సంస్కరణ అంటే క్యాథలిజం అనగా పోపుల దగ్గర జరుగుతున్న తేడాలను ఖండించి ప్రొటెస్టెంట్స్గా మనము క్యాథలిక్ల నుంచి బయటపడిన దినము. అది ఇక్కడ మనం 1 by 1 గమనిస్తూ మనకి ఈ దినము బైబిల్ మన చేతిలోకి ఏ విధంగా వచ్చిందనేది మనం ధ్యానించేద్దాం. సుదీర్ఘమైన డిస్కషన్స్ ఇవన్నీని జాగ్రత్తగా అందరూ గమనించండి. నవంబర్ మాసంలో మనం గుర్తుంచుకోవలసిన దినాలు ఏవంటే అక్టోబర్ 31వ తేదీ ఇది మత సంస్కరణ దినము. 1 నవంబర్ అనేది సర్వ పరిశుద్ధుల దినము. ఈ దినమున చాలామంది కొన్ని సంఘాల వారు బరియల్ గ్రౌండ్కి వెళ్ళి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు. అలాగే సర్వ ఆత్మల దినం రోజున కూడా ఈ సర్వ పరిశుద్ధుల దినం అంటే అపోస్తులు వీళ్ళందరినీ గుర్తు చేసుకుని వారి పేరిట ఆరాధన అన్నీ చేస్తుంటారు కొన్ని సంఘాల్లో. నవంబర్ మొదటి వారము ప్రపంచ పాఠశాల దినం ఆదివారం కింద వరల్డ్ సండే స్కూల్ డేగా ఆచరిస్తున్నారు. నవంబర్ 10వ తేదీ మార్టిన్ లూథర్ పుట్టిన దినము. నవంబర్ మాసం చివరి గురువారం అనగా 4వ గురువారము కృతజ్ఞతలు తెలుపు దినం. అంటే థ్యాంక్స్ గివింగ్ డే అనేసి పాశ్చాత్య దేశాల్లో మరి ఆచరిస్తూ ఉంటారు. అది దానికి కూడా చాలా చరిత్ర ఉంది. ఆ 4వ గురువారాన్ని థ్యాంక్స్ గివింగ్ డే కింద ఆచరించబోతున్నాం. ఇకపోతే నవంబర్ 30వ తేదీ నుంచి మనము క్రిస్మస్ నెలలోనికి మరి ఎంటర్ అవుతున్నాం. అనగా సంఘానికి ఒక పంచాంగం ఉంది. మన తెలుగు పంచాంగము ఉగాది రోజున ప్రారంభమవుతుంది. ఆ మాసాలు ఈ ఆయా సమయాల్లో ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో ఆ రోజు వారు ముచ్చటిస్తూ ఉంటారు. అదేవిధంగా క్రైస్తవ సంఘానికి కూడా కొన్ని పద్ధతుల ప్రకారంగా అలనాడు వేదాంత పండితులు ఒక పంచాంగాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సంఘ పంచాంగము అంటాం. ఇది ప్రతి సంవత్సరము క్రిస్మస్ నుంచి ప్రారంభమై నవంబర్ మాసంలో త్రిత్వంతో ముగిస్తుంది. కాబట్టి నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ 1st వీక్ వచ్చేటప్పటికి యాడ్వెంట్ అనగా ఆగమనము, ప్రభుని యొక్క ఆగమనాన్ని సూచిస్తూ మరి క్రొత్త పంచాంగము మనకి ప్రారంభమవుతుంది. ఆ తదుపరి క్రొత్త సంవత్సరం ఛేదన సంస్కారం, ఎపిఫానియా, మరి ప్రభుని యొక్క రూపాంతరము, శ్రమకాలము, ఆ తదుపరి పునరుద్ధానము, పెంతెకోస్తు అయిపోయినాక పరిశుద్ధాత్మ సంఘం మీదికి వచ్చినప్పుడు అపోస్తుల మీదికి ఆది క్రైస్తవ సంఘం ప్రారంభించబడింది. అక్కడి నుంచి ఇప్పుడు వరకు దీన్ని త్రిత్వకాలం అని మనం పిలుస్తున్నాం. ఇది
సంఘ పంచాంగానికి సంబంధించిన వివరణలు. ఇప్పుడు మనం చూస్తే సంఘ సంస్కరణ. సంఘంలో అసలు ఎందుకు సంస్కరణ చేయవలసి వచ్చింది? పునరుద్ధరించవలసిన సమయం. ఒక్కొక్కసారి ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని పునరుద్ధరించవలసిన సమయం. సపోజ్ మొన్న సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చినప్పుడు కొన్ని రోడ్స్ కట్ అయిపోవచ్చు. కొన్ని రైల్వే ట్రాక్స్ డిస్టర్బ్ అవ్వచ్చు. వాటిని తిరిగి పునరుద్ధరించటం అంటారు. రీఇన్‌స్టేట్. ఎక్కడ ఉండవలసిన దాన్ని అక్కడ తిరిగి ఒకవేళ రోడ్ కొట్టుకుపోయిందనుకోండి, ఆ రోడ్‌ని మళ్ళీ మామూలు రోడ్డు కింద తయారు చేయటం. ఎక్కడైతే కొట్టుకుపోయిందో అక్కడి నుంచి. ఆ విధంగా పునరుద్ధరించవలసిన సమయం ఇది. సంఘ సంస్కరణ చేయవలసిన సమయం. ఎందుకు సంఘ సంస్కరణ చేయవలసి వచ్చింది అని మనం ఒకసారి ఇవన్నీ ఆలోచన చేస్తే, క్రీస్తు పూర్వము 1400 సంవత్సరంలో దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. అది ఎందుకు ఇచ్చాడంటే, ఆయన తన ప్రజలుగా మనలందరినీ ఎంచుకొని మన మధ్య నివసించటానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. దాని కొలతలు అన్నీ కూడా ఇచ్చి మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీరు ఈ విధంగా బిహేవ్ చేయాలి, ఈ విధంగా ప్రవర్తించవలను అని ఈ యొక్క ధర్మశాస్త్రంలో మరి తెలియజేయబడింది మోషే ద్వారా. ఆ విధంగా ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలు లేదా పాత నిబంధన. ఈ 10 ఆజ్ఞలు బేస్ చేసున్న ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా మనము పాత నిబంధనలో చూస్తే హిజ్కియా దేవాలయమును శుభ్రపరిచెను. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 5-19 వచనాల యొక్క సారాంశం క్షుణ్ణంగా మనము వడపోసి చూస్తే, అక్కడ హిజ్కియా అనే రాజుకి మరి దేవుడు ఒక ప్రవక్త ద్వారా, నీవు నీ రాజ్యంలో ఉన్న యాజకులను పిలిచి, లేవీయుల్ని పిలిచి ఆలయాన్ని శుభ్రపరచు అని ఆయనకు ఆదేశాలు జారీ చేసినప్పుడు, ఆ రాజు విని తన రాజ్యాంగంలో ఉన్న యాజకుల్ని వీరందరినీ పిలిచి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ వారు చేసిన పనుల వివరం ఏంటంటే, విరిగిన దానిని మరమ్మత్తు చేయుము. విరిగింది ఎక్కడైనా ఏదైనా కుంటు పడిపోతే, విరిగిపోతే, అంటే మనం ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే, విరిగిపోతే అంటే ఇలా విరిచేస్తే విరిగిపోయిందని కాదు. మనం ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయింది, దాన్ని మరమ్మతు చేసుకో. రెండవది, నిషిద్ధ వస్తువులన్నిటినీ తొలగించుము. సంఘంలో ఉండకూడని వస్తువులన్నిటినీ, నిషిద్ధమైన వస్తువులు, ఆ వస్తువులన్నిటినీ తీసివేయండి, ఉంచవద్దు అని అక్కడ వారికి ఆదేశాలు జారీ చేయటం అయింది. ఏంట నిషిద్ధమైన వస్తువులు అంటే, ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తే, నేను ఎక్కువ సార్లు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. ఈ లోకంతో మనము కలిసిపోకూడదు. మనము వేరు చేయబడిన జనాంగము. ఒక ఓడ సముద్రంలో నీళ్లలో ప్రయాణిస్తుంది. నీళ్లలో ప్రయాణిస్తుంది గానీ, ఆ నీళ్లు ఓడ లోపలికి వస్తే ఓడ మునిగిపోద్ది. అనగా ప్రపంచంలో ఉన్న లోకము సంఘంలోనికి వస్తే అది సంఘానికి ప్రమాదం. అదే నిషిద్ధమైన వస్తువుల్ని తొలగించము. అంటే ఈ రోజున సంఘ నాయకులు వారి యొక్క మొనార్కిజం లేదా వారు ఇష్టం వచ్చినట్టు చేస్తూ అడ్డు వచ్చిన వారి మీద కేసులు పెడుతున్నారు. మనం యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా కేసులు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వారిని అంటే ఏంటి? లోకంలో ఉండే కోర్టు సంఘంలోనికి వస్తుంది. సంఘంలో జరుగుతున్న విషయాలు కోర్టుకెళ్తున్నాయి.
ఆ కోర్టులో ఇద్దరు సంఘ నాయకులు దెబ్బలాడుకుంటున్నారు, నువ్వంతా నువ్వంతా అని. నేను ఒకసారి గౌతమి ఎక్స్ప్రెస్లో సెకండ్ ఏసీలో, అప్పట్లో ఆర్ఏసీ సీటు దొరకకపోతే ఆ సీటు దొరికినప్పుడు ఇంకొక ఆయన నా ఎదురుగుండా కూర్చున్నారు. సరే, ఆయన రాజమండ్రి, నేను రాజమండ్రిని, ఒక ఫేమస్ లీడింగ్ లాయర్ పరిచయం చేసుకుంటే ఎవరు ఎవరు అని. ఆయన తర్వాత ఏమన్నాడంటే, ఈరోజు మీ వాళ్ళ కోర్టు కేసు గురించి నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చానండి, హైకోర్టులో వాదించటానికి అన్నాడు. ఇంత తెలుసుకుంటే డీప్గా, అది ఇప్పుడు నేను చెప్పిన కేసు లోకము సంఘంలోనికి ప్రవేశించిన సంగతి. ఆ విధంగా నిషిద్ధ వస్తువులన్నిటినీ తొలగించుము. పాలిటిక్స్ ముఖ్యంగా సంఘంలో ఉండకూడదు. నిర్లక్ష్యం చేయబడిన దానిని గ్రహించము. నిర్లక్ష్యం అంటే ఎక్కడైతే ఎవరినైతే నెగ్లెక్ట్ చేసామో. ఈ రోజుల్లో సంఘాలు ఎలా ఉన్నాయంటే, వస్తే రా పోతే పో అన్నట్టుగా చాలా రెక్లెస్గా ఉంటున్నారు. యేసు ప్రభు 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి ఆయన దాన్ని వెతికి తీసుకొని వచ్చాడు. ఈ రోజుల్లో ఆ ట్రీట్మెంట్ సంఘాల్లో ఉండట్లేదు. నువ్వు వస్తే ఎంత, రాబోతే ఎంత అని. ఆ విధమైన ఫీలింగ్ రాకుండా సంఘంలో ఉన్న వారినందరినీ జాగ్రత్తగా మందను కాయటం అనేది సంఘ కాపరి యొక్క లక్ష్యము, అతని యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎవరు వచ్చారో లేదో గమనించి వారు ఎందుకు రాలేదో తెలుసుకోవాలి. వారికి ఏమైనా ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. అంతేగాని నిర్లక్ష్యం చేసి వాళ్ళని అలా వదిలేస్తే వారు రక్షణలోనికి రాకుండా తప్పిపోయే ప్రమాదం ఉంది. అలా నిర్లక్ష్యము చేయబడిన దానిని ఏమై ఉన్నదో గ్రహించుము. రాజకీయ నాయకులు ఎప్పుడన్నా ఓడిపోయినప్పుడు ఎందుకు వారికి ఆ ఓటమి సంభవించింది అని వారు రివ్యూ చేసుకుంటారు, ఎవాల్యుయేట్ చేస్తారు. అప్పుడు నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి వారిని వారు సరిదిద్దుకుంటారు. సంఘంలో సంఘస్థులు ఎందుకు రావడం లేదు అని సంఘ కాపర్లు నిర్లక్ష్యం చేయకోకుండా వారిని పట్టించుకోవాలి. నాలుగవది, ఏమి జరుగుతుందో గుర్తించుము. సంఘానికి వస్తున్నాము, కానుక ఇస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. సంఘంలో చెప్పిన బోధ వినేసి వెళ్ళిపోతున్నాము. అయితే మనము మరి గ్రంథాలను పరిశీలించట్లేదు. అక్కడ ఏం చెప్పారు, ఏం జరుగుతుంది, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ బిబ్లికల్ ఆర్ నాట్, మన వంతు ధర్మం ఏంటి. వాళ్ళు అలాగే ఏదో చేసుకుంటారులే, మనకెందుకులే, లేనిపోయిన తలనొప్పి, ఇందులో వేలు పెట్టడం అనే భావన మనలో ఉండకోకుండా అసలు ఏమి జరుగుతుందో మనము గుర్తించాలి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ వచ్చే వరకు ఎవరు వాళ్ళని ముట్టుకోకూడదు. అది అక్కడ సిద్ధాంతం. మనం ఏది ఉపయోగించాలంటే, మంచి సమరయుడు కథను మనం తీసుకుంటే, మరి మంచి సమరయుడు ఆ ఎరుకో పట్టణ దారిలో, ఎరుకోకు వెళ్ళే ఆ దారిలో అతన్ని దొంగలు దోచుకుని కొట్టి రోడ్డును పడేస్తే, లేవీడు నాకెందుకులే ఇది అనేసి చూస్తూ వెళ్ళిపోయాడు. యాజకుడు నాకు టైం అయింది వాక్య పరిచర్యకి అని అతను వెళ్ళిపోయాడు. అయితే మంచి సమరయుడు ఆగి అతనికి కట్లు కట్టి అన్నీ చేశాడు. కాబట్టి మనము ఏమి జరుగుతుందో ఇక్కడ అని, మంచి సమరయుడు అతన్ని ఏ విధంగా సందర్శించాడో ఆ విధంగా మనము సంఘంలో జరుగుతున్న విషయాల్లో మనము జోక్యం చేసుకోవాలి. ఇది మన సంఘం, వాళ్ళ సంఘం కాదు, ఎవరిదో కాదు. క్రీస్తు స్వరక్తమిచ్చి కొన్న సంఘం ఇది. ఇది మన అందరి సంఘం. తప్పిపోయిన దానిని పునరుద్ధరించటము, తప్పిపోయిన దాన్ని పునరుద్ధరించటం. ఓకే, మన సంఘంలో ఆరాధన బాగోలేదా, ఆత్మీయత లేదా, పరిశుద్ధాత్మ నింపుదల లేదా, వాక్య పరిచర్య సరిగా లేదా,
సువార్త సరిగ్గా చేయట్లేదా? ఇవన్నీ మనం ఏదైతే మిస్ అవుతుందో అది మనం ఆలోచించి దానిని రెస్టోర్ చేయాలి. పునరుద్ధరించడం అంటే ఉండవలసిన ప్రదేశంలో ఉంచాలి దాన్ని. సంఘం అనగా సువార్త ప్రకటించు సంఘంగా ఉండాలి. ఆ సువార్త లేకపోతే దాన్ని మనం పునరుద్ధరించాలి. సువార్త ప్రకటించు సంఘముగా. ఎవాంజలికల్ చర్చ్ అంటే సువార్తీకరణే ముఖ్యంగా ఉండే సువార్తీకరణ చేసే సంఘం అని మనం గుర్తించాలి. ఇది పాత నిబంధనలో హిజ్కియాకు మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవాలయాన్ని ఆయన శుభ్రపరిచాడు ఈ విధంగా. ఇప్పుడు మరలా హిజ్కియా దేవాలయమును శుభ్రపరిచాడు. ఏంటంటే రిపేర్ వాట్ ఈస్ బ్రోకెన్, రిమూవ్ వాట్ డజంట్ బిలాంగ్. సంఘానికి రాజకీయ నాయకులకి ఏంటి సంబంధం చెప్పండి? వారు వచ్చి మేము మీతో మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాము, మీ అందరితోటి మేము కలిసి ఉంటాము, క్రైస్తవ సహోదరులు అంటే నాకు ఎంతో ఇష్టము అని కబుర్లు చెప్తూ ఉంటారు. అది కేవలం ఓట్ల కోసం. రియలైజ్ వాట్ ఈస్ నెగ్లెక్టెడ్. మనలో ఉన్న లోపం ఏంటనేది గమనించుకోవాలి. రికగ్నైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ సమస్య అని చూడాలి. ఏదైతే మిస్ అయిపోతుందో అది దాన్ని రెస్టోర్ చేయాలి. ఉండవలసిన ప్రదేశంలో దానిని తిరిగి ఉంచవలేను. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు reinstate the broken link due to sin by Adam with God. ఆది అనాదిగా అనగా ఏదేని తోటలో ఆదాము దేవునికి విరోధముగా పాపము చేయటం వల్ల దేవునికి మానవునికి ఉన్న సంబంధము తెగిపోవటం వల్ల ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు తన యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసి, నీవు అతని మానవుని మడిమ మీద కొడతావు, మానవుడు నిన్ను తల మీద కొడతాడు అని మరి అప్పుడే దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసి మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన ఆ బంధాన్ని మరలా రెస్టోర్ చేయటానికి యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపించారు. అందుకనే యేసు ప్రభు 2 కాళ్ళు మీద చీల కొట్టారు. టు ప్రీచ్ ద గాస్పుల్ టు ద పూర్. బీదలకు సువార్త ప్రకటించటానికి నేను అభిషేకించబడ్డాను అని యేసు ప్రభు చెప్పారు. టు ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన వచ్చారు. టు రికన్సైల్ జ్యూస్ అండ్ జెంటైల్స్. యూదులకు అన్యులకు మధ్య ఉన్న ఆ యొక్క తేడాని మరి వారి మధ్య శాంతి సమాధానాలని చేకూర్చటానికి ఆయన వచ్చాడు. రికన్సైల్ అంటే తిరిగి సమాధాన పడటం. దేవునికి మనకి ఉన్న సంబంధం తెగిపోయింది. అయితే యేసు ప్రభు ద్వారా మనము తిరిగి ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకున్నాం. టు ఫుల్ఫిల్ ఆల్ ప్రొఫెసీస్ దట్ ఆర్ ప్రొఫెసీడ్ బై ది ప్రాఫిట్స్. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు తీసుకున్న ఆ నిర్ణయాన్ని అది నెరవేర్చటానికి అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించి మనకన్నీ ఇండికేట్ చేసి తెలుసుకుంటానికి, ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చటానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. యేసు వచ్చి అన్ని చేసి యెరూషలేము జయప్రవేశం చేసి ఆ దేవాలయమును శుభ్రపరిచాడు. ఆదివారం మట్లాదివారం రోజున ఆయన యెరూషలేము ప్రవేశించారు, జయప్రవేశం చేశారు. సోమవారము దేవాలయాన్ని శుభ్రపరిచారు. ఎలా అంటే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి
పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడి వారనెను. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నారు. అనగా ప్రార్థనా మందిరంలో ఉండవలసిన డిసిప్లిన్ని పాడు చేసి వారు ఒక దొంగల గుహగా మరి చేస్తున్నారు. ఈ రోజున నేను సడన్గా యూట్యూబ్లో చూస్తే ఆ చర్చ్ అమ్మటానికి ఆ కాపర్లు కొంతమంది ప్రయత్నం చేసినప్పుడు ఒక సంఘ పెద్ద అడ్డుకుంటే అతని మీద కోర్టు కేసులు పెట్టారట. ఎంత దుఃఖకరమైన విషయం అది. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అయితే మీరు దాన్ని బిజినెస్‌లో పెడుతున్నారు. దేవాలయంలోకి రాకూడని లోక సంబంధమైన విషయాలు దేవాలయంలోనికి వస్తున్నాయి. కాబట్టి మనము దేవాలయాన్ని యేసుప్రభు ఆ రోజుల్లో శుభ్రపరిచాడు. ఇప్పుడు మనం ప్రతిదినము దేవాలయాన్ని శుభ్రపరచుకోవాలి. ఎలాగంటే అందుకని ప్రభు ఏం చెప్పాడు మనకి, కాబట్టి మీరు వెళ్ళి సర్వజనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ విధంగా చెప్పి ఆయన ఆరోహణమైనప్పుడు మీరు యెరూషలేములోనే వేచియుండి ప్రార్థన చేయండి. మీకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వరకు అక్కడే ఉండండి అన్నప్పుడు 30వ సంవత్సరం ఏడీలో ప్రభువు సిలువ వేయబడ్డాడు. ఏప్రిల్ 7వ తేదీన 30 ఏడీలో ఆయన ఆరోహణమైన 10 దినములకు ఆయన శుక్రవారం రోజున సిలువ వేయబడ్డాడు. ఆదివారం 3వ దినాన తిరిగి లేచాడు. 40 దినాలు ఆయన భూమి మీద అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ అనేక మందిని కలిసి ఆరోహణమై 10 దినముల తర్వాత 120 మంది మేడగదిలో కూడి ప్రార్థించుచుండగా పెంతుకోస్తు దినమున వారు శక్తి పొంది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే వారి మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు ధైర్యంగా మాట్లాడారు. ఆ విధంగా ఆది క్రైస్తవ సంఘం ఆవిర్భవించింది. ఆది క్రైస్తవ సంఘం 37లో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రారంభమైంది. అపోస్తలులు అనేక ప్రాంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఈ ప్రపంచమును తారుమారు చేసిరి. అందులో ఒక అపోస్తలుడు భారతదేశానికి వచ్చి ఈ దినమున మనమందరము మరి క్రీస్తుని అంగీకరించే వారంగా ఉన్నామంటే అది తోమా చేసిన పరిచర్య. వారు మరియు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే అనే విషయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనంలో తెలియజేయబడింది. సో మొదటి 4 శతాబ్దాల్లో యేసు ప్రభువు వలన కొంతమంది యూదులు, అన్యులు కూడా క్రైస్తవ్యంలోనికి వచ్చారు. ఈ మొదటి 4 శతాబ్దాల్లో క్రైస్తవులు భయంకరమైన చిత్రహింసలు అనుభవించారు, హతమార్చబడ్డారు. వారు అంగీకరించినప్పుడు ఏమని ఎంపరర్ వర్షిప్ చేయాలి అనగా ఈ రోజుల్లో తామే దేవుడితో సమానమని వారు ఆ విధంగా వారినే వర్షిప్ చేయాలనేసి చూశారు కదా. నార్త్ కొరియాలో కిమ్ ఎలా చేస్తుంటారో అలాగా నేనే మీకు దేవుడును, నేనే మీకు ఇవన్నీ ఇస్తున్నాను, నన్ను పూజించండి అని ఎంపరర్ వర్షిప్ ఆ రోజుల్లో ఎక్కువయ్యి అలా అంగీకరించిన వారిని హతమార్చారు క్రైస్తవుల్ని. అందుచేత ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఒక చేప గుర్తు ద్వారా వారు గుర్తించుకునేవారు. ఇసుకలో
సగం చేప గుట్టు ఒకరు గీస్తే అవతల వ్యక్తి దాన్ని పూరిస్తే వారు ఇద్దరు విశ్వాసులని మరి అంగీకరించుకునేవారు. సగం చేప బొమ్మ వేస్తే ఇంకొకడు దాన్ని పూర్తి చేస్తారు. అప్పుడు ఓహో! నేను, నువ్వు విశ్వాసులము అని గుర్తించుకునేవారు. పైకి చెప్పుకుంటే చాలా ప్రమాదం ఆ రోజుల్లో. అదే రోజులు ఇప్పుడు మరలా తిరిగి రానయ్యున్నాయి. ఎందుకంటే ఇది చివరి దినములు. ఆ దినాల్లో మరి క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల క్రిందట 39 పుస్తకాలని పాత నిబంధన క్రింద హెబ్రీ భాషలో వ్రాశారు. తదుపరి క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల ప్రాంతంలో 39 పుస్తకాలు మరియు 14 అపోక్రిఫా అనే పుస్తకాలు జతపరచబడినాయి. క్రీస్తు శకం 100 అనగా మొదటి శతాబ్దంలో జెరోమ్ అనే వేదాంత పండితుడు ఈ 39 పుస్తకాలు ప్లస్ 14 అపోక్రిఫా మరలా క్రొత్త నిబంధన 27 పుస్తకాలని లాటిన్ భాషలోకి తర్జుమా చేశారు. ఈ తర్జుమానే వల్గేట్ అనేసి పిలుస్తుంటారు. అయితే క్రైస్తవ ప్రపంచము ఆరంభం. ఇది 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ నోపుల్ అనే రోమా చక్రవర్తి దేవునిని అంగీకరించి క్రైస్తవ మతమును అధికారికంగా గుర్తించి అందరూ ఈ మతమును అవలంబించి పాటించవలనని ఆ రోజు పునరుద్ధాన దినం రోజున ఆరాధన చేసుకుంటానికి సెలవు దినముగా ఆదివారాన్ని ప్రవేశపెట్టాడు. సో ఇప్పుడు ఆదివారం సెలవు దినంగా ఉందంటే 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ నోపుల్ ప్రవేశపెట్టిన తీర్మానము లేదా ఆదేశం ఇది. ఇతర భక్తులతో కలిసి ఆయన మనం ఈరోజు ఒప్పుకొనుచున్న విశ్వాస ప్రమాణాన్ని కూడా రూపొందించారు. మనం అసలు ఏం విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నాం, వాట్ వీఆర్ బిలీవింగ్ అని అనేక మంది సుమారుగా 300 మంది వేదాంత పండితులతోటి కలిసి నికేసియా అనే కౌన్సిల్లో వారు ఈ మనము శ్రమకాల ధ్యానాల్ని పాటించాలి, విశ్వాస ప్రమాణము, ప్రభు ప్రార్థన, పరిశుద్ధ సంస్కారం ఇవన్నీ ఇలా చెయ్యాలి అనేసి మరి వారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అదే ఈ ఈయన మరి కాన్స్టంటైన్ నోపుల్ టైంలో జరిగిన విషయం. ఆ విధంగా మరి ఆయన విశ్వాస ప్రమాణాన్ని రూపొందించారు. అప్పుడున్న రోమా సామ్రాజ్య పద్ధతుల ప్రకారం రోమన్ కథోలిక్ సంఘముగా అది కొనసాగించుట పోపు పరిపాలన ప్రారంభమైంది. ఎందుకంటే యేసు ప్రభుని సిలువకు అప్పగించింది రోమా ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి పొంటియస్ పైలట్. పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి కాబట్టి ఆ రోమా సామ్రాజ్యం కొనసాగుతుంది. అదే రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ మతము ప్రారంభమై మరి ఆ క్రైస్తవ మతాన్ని కొనసాగించడానికి పోపు అధ్యక్షతన పోపు పరిపాలన ప్రారంభమైంది. ఈ విధంగా పోపులు పరిపాలన చేయటం మొదలుపెట్టారు. పోపు నిర్ణయాల్ని చక్రవర్తి అనుసరిస్తాడు. అనగా అన్నిటికంటే పై చేయి పోపుదైపోయింది. పోపు యొక్క అత్యున్నత అధికారం. అటువంటి సమయాల్లో మరి పోపు పరిపాలన ఆ విధంగా కంటిన్యూ అవుతూ వచ్చింది. బైబిల్ చదవటానికి కేవలం మత గురువులు మాత్రమే అర్హులు అనేది పోపు శాసనము చాలా వందల సంవత్సరాలుగా మరి సామాన్య మానవులు ఎవరు కూడా దైవ గ్రంథాన్ని పఠించుకోకుండా ఒక పెద్ద అబ్స్టకిల్ అయిపోయింది, విఘాతం కల్పించింది. ఇప్పుడు కూడా మరి నేను చూశాను కొన్ని చోట్ల హిందూ దేవాలయాలు ఆ ఊర్లో ఉండే మోతుబార్లు కట్టి వారే అక్కడ అర్చన చేయటం, మిగిలిన నిమ్న జాతులు వారెవరూ కూడా ఆ దేవాలయంలో కనీసం ఎంట్రీ కూడా లేని సమయంలో ఆ దేవుడే వారి మధ్యకు వెళ్ళి ప్రదర్శించి తిరిగి తీసుకురావటం నేను కొంతమందిని అడిగి తెలుసుకున్న విషయం అది. దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళకూడదు కాబట్టి
వాడు దేవుడే బయటకు వచ్చి అందరినీ చూసి వెళ్తున్నట్టుగా వారు అప్పుడప్పుడు ఆ విగ్రహాన్ని ఊరేగించడం గమనించవచ్చు మనం. కాబట్టి కొన్ని వందల సంవత్సరాలుగా మరి బైబిల్ ఒక్క పోపు గారి దగ్గరే ఉండేది. మత గురువులు మాత్రమే చదవాలి. అందరికీ సామాన్య మానవులకి ఎవరికీ కూడా అందుబాటులో లేదు. అందువలన వారు చెప్పిందే వేదమైంది. నీవు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పే ధైర్యం ఉన్నవాళ్ళెవరు లేరు. ఎందుకంటే వారి చేతిలో బైబిల్ లేదు కాబట్టి. ఇది 4వ శతాబ్దంలో మరి అలనాడు 4వ శతాబ్దంలో ఆహ్, వారు కట్టుకున్న ఆహ్, పోపు ఉండే ప్రదేశము దీనికి సంబంధించిన చిత్రం ఇది. అయితే తర్వాత దాన్ని మోడిఫై చేశారు. ఈ విధంగా ఆహ్, రోమ్‌లో ఉన్న బాసిలికా ఇది. ఇది జ సెయింట్ పీటర్స్‌బర్గ్ అని దీన్ని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని. అనగా ఇప్పుడు పోపు కూర్చుండే ప్రదేశం. అట్టి పరిస్థితుల్లో కొంతమంది భక్తులు దైవ ప్రేరణతో పోపు శాసనాన్ని ధిక్కరించి, పోపు చెప్పే ఈ యొక్క అధికార శాసనాల్ని ఎదిరించి, ఎదిరించడం అంటే ప్రాణాలకి తెగించటమే. ప్రాణాలు పోతాయి. అటువంటి విధంగా ప్రాణములను తెగించి, సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా బైబిల్‌ను అనువాదం చేయటానికి వారు పూనుకున్నారు. అందరికీ ఇది ఉండాలి. ఈ బైబిల్ అనేది అందరూ చదువుకుంటానికి వీలుగా అందరి చేతిలో ఉండాలి అని మరి అప్పట్లో కొంతమంది భక్తులు దైవ ప్రేరేపణతో ప్రాణాలకి తెగించి పోపుని ఎదిరించారు. అందులో ఉన్న వ్యక్తి ఎవరంటే జాన్ విక్లిఫ్ అనే ఆయన మరి బైబిల్‌ను తర్జుమా చేయటానికి 80 పుస్తకాలని చేతితో వ్రాసి ఒక పుస్తకంగా తయారు చేశాడు. ఈవెన్ ప్రభు ప్రార్థన కూడా లాటిన్ భాష నుంచి వేరే భాషకి తర్జుమా చేయకూడదని పోపు అధికారం. ఇలా చేసినందుకు ఇతనిని మరి త చంపేశారు. తర్వాత అతను చనిపోయాడు. తర్వాత అతని యొక్క బాధ్యత జాన్ హస్ అనే ఆయనకి మరి ఆ అనువాదాన్ని కొనసాగించాడు. దానికి కారణంగా అతడు 1415వ సంవత్సరంలో సజీవ దహనం చేయబడ్డాడు. మొదటిగా జాన్ విక్లిఫ్ 80 పుస్తకాలను చేత్తో వ్రాసి మిగిలింది అది విక్లిఫ్‌ని జాన్ హస్‌ని కొనసాగించమంటే జాన్ హస్‌ను ఈ పని చేసినందుకు అతను సజీవ దహనం చేయబడ్డాడు. ఆ టైంలో మరి జోహన్నెస్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టడం ద్వారా మరి చేతితో వ్రాయనక్కర్లేకుండా ఎక్కువ సంఖ్యలో మరి ఆ బుక్స్ ముద్రించడానికి అచ్చు యంత్రం లాటిన్ భాషలో మొట్టమొదటి బైబిల్‌ని ముద్రించారు. ద ఫస్ట్ బైబిల్ ప్రింటెడ్ ద ఫస్ట్ బుక్ ప్రింటెడ్ ఈస్ బైబిల్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్. ఆ తర్వాత ఎరాస్మస్ అనే ఆయన క్రొత్త నిబంధనను గ్రీకు మరియు లాటిన్ భాషల్లో సమాంతరంగా ప్రచురించాడు. అయితే మరి ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క వచనం ఉంటుంది. ఏంటంటే జాన్ వెస్లీ యొక్క వచనం ఏంటంటే, నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు కదా అనే వాక్యము జాన్ వెస్లీ యొక్క మరి జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే జాన్ వెస్లీకి చాలా ముఖ్యమైనది కావటం ఎందుకంటే చిన్నతనంలో అతడు తన ఇంటి నుండి నాటకీయంగా రక్షించబడ్డాడు. ఏ విధంగా అంటే మంటల్లో నుంచి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ గానీ, ఇల్లు గానీ కాలిపోతున్నప్పుడు మనం అందులో చిక్కుకునుంటే ఫైర్ సర్వీస్ వాళ్ళొచ్చి మనల్ని లటక్కని మనల్ని రక్షిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా నాటకీయంగా అంటే డ్రమాటిక్ వేలో ఆయన్ని రక్షించబడ్డాడు. క్షణకాలంలో రెప్పపాటు కాలంలో రక్షించబడ్డాడు. యూదా పత్రికలో ఉంటది. లటుక్కున అగ్నిలో నుండి తీసి పారవేసినట్టనేసి. మనం కూడా ఒక్కొక్కసారి క్షణంలో తప్పించబడుతూ ఉంటాం ప్రమాదాల్లో నుంచి. ఆ విధంగా మరి జాన్ వెస్లీకి.
అయితే గొప్ప గొప్ప క్రైస్తవుల జీవితాలతో ముడిపడి ఉన్న అన్ని గ్రంథాల్లో ఏదో ఒక మనిషితో స్పష్టంగా సంబంధం లేదు కానీ వాస్తవమునకు ఇది ఎవరి వచనం అంటే మార్టిన్ లూథర్ వచనం. అంటే బైబిల్‌లో అనేక వచనాలు, అనేక పుస్తకాల్లో, గ్రంథాల్లో అనేక వాక్యాలున్నాయి. అవి ఎవరిని ఖచ్చితంగా ఉద్దేశించి లింకప్ చేసినవి కాదు. జనరల్‌గా అక్కడ ఏం రాయబడి ఉందంటే, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించెదరు. నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించెదరు అని రోమీయులకు వ్రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం 17వ వచనము. ఇది మార్టిన్ లూథర్ యొక్క జీవితాన్ని ఎంతో మరి ఇంపాక్ట్ ఇచ్చింది. అందుచేత మరి మార్టిన్ లూథర్ 1483 సంవత్సరంలో జన్మించాడు. నవంబర్ 10వ తేదీన ఐస్ల్విన్ అనే సాక్సోనీ జర్మనీలో ఆయన జన్మించాడు. తల్లిదండ్రులొచ్చి హాన్స్ అండ్ మార్గరెట్. ఈయన 1502వ సంవత్సరంలో గ్రీక్ నేర్చుకుని గ్రాడ్యుయేట్ అయ్యి 1505వ సంవత్సరంలో క్రీమియర్ విశ్వవిద్యాలయం ఎర్ఫర్ట్ అనే విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ తీసుకుని జర్మనీలోని అగస్టేనియన్ అనే ఆశ్రమంలో సన్యాసిగా చేరాడు. 1507వ సంవత్సరంలో రెవరెండ్గా నియమించబడి వేదాంత శాస్త్రం బోధించడం ప్రారంభించారు. ఆయన 1512వ సంవత్సరంలో డాక్టర్ ఆఫ్ థియాలజీని పూర్తి చేసి సంకీర్తనలు 2 సంవత్సరాలు బోధించారు. ఆ తర్వాత రోమా పత్రికని 1515వ సంవత్సరం నుంచి 16 సంవత్సరం వరకు బోధించాడు. ఆ తదుపరి 1517వ సంవత్సరంలో గలతీ పత్రికను బోధించారు. ఈ పత్రికలు, కీర్తనలు ఇవన్నీ ఆయన మరి బోధించినప్పుడు తదుపరి తదుపరి శిక్షణ కోసం ఆయన రోముకు పంపబడ్డాడు. హయ్యర్ స్టడీస్‌కి జర్మనీ నుంచి రోమ్‌కి పంపించబడ్డాడు. అక్కడ ఆయన నేర్చుకున్నది, అధ్యయనం చేసినది ప్రతీదీ దానికి విరుద్ధముగా కనుగొనెను. ప్రభు ప్రార్థనతో పొంతి పిలాతు గృహము యొక్క మొత్తము 28 మెట్లు మోకాళ్లపై ప్రాకుట ద్వారా శిఖరానుభవమును పొందెను. ఆ రోజుల్లో రోమాలో ఎలా ఉందంటే 28 మెట్లతోటి ఆ యొక్క పిలాతు గృహం అని ఉంటుంది. ఆ 28 మెట్లు మోకాళ్ళ మీద దేక్కుంటూ ఎక్కితే అది ఒక శిఖరానుభవం అనేసి ఎంతో పుణ్యం కింద భావిస్తూ ఉంటారు. మన భారతదేశంలో 7 కొండలు తిరుపతి మరి కాలినడకన వెళ్తే అది చాలా పుణ్యమని ఏ విధంగా వారు ఫీల్ అవుతుంటారో ఇక్కడ మోకాళ్ళ మీద వీరు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఉంది కానీ నేను చూపించట్లేదు. ఎక్కువ సమయం తీసుకుంటది కాబట్టి. ఆ విధంగా మోకాళ్ళ మీద మార్టిన్ లూథర్ పైకి వెళ్తానంటే అక్కడ పాప పరిహార పత్రికలు అమ్ముచున్నారు. ఆ పాప పరిహార పత్రికలు అమ్ముతుంటే, "ఏంటి నువ్వేం పాపం చేయవా? నీకేం అక్కర్లేదా? హే!" అని గేలి చేస్తున్నప్పుడు, ఇదేంటి నేను చదివిందేంటి? వాక్యంలో, పత్రికల్లో నేను నేర్చుకున్నదేంటి? ఇక్కడ అంత తేడాగా ఉంది అనేసి ఆయన చాలా అవమానానికి గురయ్యి, చాలా క్షోభకు గురయ్యి, దాని మీద ఆలోచించడం ప్రారంభించారు. ఆ సమయంలో మరి పాప పరిహార పత్రికలు ఈ క్రొత్త దేవాలయం కట్టటానికి ఫండ్ రైజింగ్ కోసం వారు అమ్మటం మొదలుపెట్టారు. ఇది ప్రస్తుతం ఉన్న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న దేవాలయం ఇది. ఇది 16వ శతాబ్దంలో మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం పోప్ ఇక్కడి నుంచే మనకి సందేశాన్ని ఇస్తా ఉంటారు. దీనినే వాటికన్ సిటీ అని మనం పిలుస్తున్నాం. ఇది కట్టటానికి మరి పాప పరిహార పత్రికలు అమ్మారు. అంటే ఫండ్ రైజ్ చేయటానికి. చనిపోయిన వారు కూడా రక్షించబడాలి. వారికి కూడా బాప్తిస్మం ఇస్తాము. మీరు ఈ పత్రికలు కొంటే చాలు అని ఒకటి. బ్రతికున్న వాళ్ళు తప్పులు చేస్తే దానికొకటి. నువ్వు ఒక వారం రోజులు ఏదన్నా
తేడా పని చేయాలా, వ్యభిచారం చేయాలా, లేకపోతే ఇలా చేయాలా, ఇంత రేటు ఈ పాప పరిహార పత్రిక కొనుక్కొని యు కెన్, నీకేం ప్రాబ్లం కాదు. ఈ విధంగా వారు పాప పరిహార పత్రికలు అమ్మి ధనాన్ని సేకరించి ఆ ధనముతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇవన్నీ చూసి మార్టిన్ లూథర్‌కి మరి ఏమిటి నేను చూస్తున్నది? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? అని ఆయన తీవ్రమైన క్షోభకు గురయ్యాడు. ఈ దినాల్లో కూడా చాలామంది ఈ డొనేషన్ ఇవ్వండి, ఆ డొనేషన్ ఇవ్వండి, ఇది కట్టాలి, అది చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది మనము మార్టిన్ లూథర్ సమయం నుంచి నేర్చుకోవాల్సిన అంశము. మనము సరియైన జ్ఞానమును ఉపయోగించి విరాళాలు ఇవ్వాలి. ఎవరికి పడితే, దేనికి పడితే దానికి విరాళాలు ఇవ్వటం కాదు. అది మన తప్పు అవుతుందప్పుడు. అందుకని ఆ దినములలో పోప్ జూలియన్ II అనే రోమన్ చక్రవర్తి క్రొత్త బేసిలికాను నిర్మించాలనే ఆలోచన కలిగి ఉండి, ఆ నిర్మాణానికి నిధులను సేకరించడానికి అతడు సమర్పణలను ప్రారంభించెను. మరియు బదులుగా సమర్పణలు, పన్ను వంటిది మరియు 2 రకముల పాప పరిహార పత్రికలు పాపల్స్ అని పిలుస్తారు. ఒకటి జీవించే వారికి, ఇంకొకటి చనిపోయిన వారికి. బైబిల్‌లో పేర్కొన్న చోట ఇవి లేవు. ఎక్కడ కూడా దీని గురించి వ్రాయబడి లేదు. ఇది అవినీతి మరియు అనాలోచిత యాజకత్వానికి జోడించబడినాయి. ఎందుకంటే ప్రజలతోటి చనిపోయిన వారికి కూడా రక్షణ మేము ఇస్తాము. రక్షణ ఎవరి వలన దొరుకుతుంది? దేవుని వలన దొరుకుతుంది. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి వారు మరి పాప పరిహార పత్రికలు అమ్మారు. ధనాన్ని సేకరించారు. కీర్తనలు 51వ అధ్యాయం 16వ వచనంలో నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అయితే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అనేసి అక్కడ వ్రాయబడింది. అందుకని మత సంస్కరణ చేయవలసిన అవసరత ఏర్పడింది. ఇప్పటికి మనం పాయింట్‌లోకి వచ్చాం. ఇదంతా ఇంట్రడక్షన్ తోటి అయ్యి. సంస్కరణ అనేది 16వ శతాబ్దంలో రోమన్ కాథలిక్ సంఘం యొక్క కొన్ని పద్ధతులను మరియు బోధనలను వ్యతిరేకంగా మతపరమైన నిరసనగా ప్రారంభమైనది. మాతృ సంఘం నుంచి వైదొలుగుట, దాని అవినీతి మరియు నిరంత్రణలో విసిగిపోయి వేదాంత శాస్త్రంలోని కీలకాంశములపై విభేదించటం జరిగింది. ఈ మత సంస్కరణ ఎందుకు జరిగింది ఇది అంటే, అక్టోబర్ 31వ తేదీ 1517వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ జర్మనీలో ఉన్న విటెన్బర్గ్ దేవాలయపు తలుపులపై 95 మత సిద్ధాంతములను కొట్టి మత సంస్కరణ చేసిన దినము. అంటే క్యాథలిక్కుల నుంచి మనము వేరైన దినము. ఎందుకు వేరవలసి వచ్చింది? ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ జస్టిఫికేషన్ బై ఫెయిత్, మనకి మన తీర్పు మరి విశ్వాసం ద్వారానే తీర్చబడతాము. మనము మన విశ్వాసం ద్వారా దేవునితో సంధించబడుతున్నాము. అనగా మనకి దేవునికి మధ్యవర్తి ఎవరో అక్కర్లేదు. మనము దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు అవసరమైనప్పుడు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, జవాబు ఇచ్చేదను. లేదా మనందరికీ ఎమర్జెన్సీ నంబర్ ఒకటి దేవుడిచ్చాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం, మీరు నాకు మొరపెట్టండి, నేనే మీకు ఉత్తరం ఇస్తాను. ఇంకా మధ్యవర్తులు ఎందుకు? మనకి ఏమీ అక్కర్లేకుండా దేవునితో పరలోకమందున మా తండ్రి అని పిలవటానికి ప్రభు శిలువలో 6వ మాట చెప్పి సమాప్తమైందని చెప్పినప్పుడు, ఇందాక నేను చెప్పాను, దేవునికి మనకి సమాధానాన్ని ఏర్పరిచాడు. తెగిపోయిన సంబంధాన్ని తిరిగి యేసు ప్రభు పునరుద్ధరించాడు. మనము ప్రార్థన, యేసు నా నామమున మీరు
తండ్రిని ఏం అడిగినా సరే తండ్రి చేస్తాడని చెప్పాడు. కాబట్టి ఆ రిలేషన్ ఉన్నప్పుడు మధ్యలో పోపులు వీళ్ళెవరు మనకి అక్కర్లేదు. బైబిల్ బికేమ్ ద అథారిటీ రాదర్ దాన్ ద చర్చ్. సంఘం కాదు, బైబిలు ముఖ్యం. సంఘంలో మనుషులున్నారు, వాళ్ళు ఏదేదో చెప్తా ఉంటారో అది కాదు ప్రామాణికము. అయితే బైబిల్‌లో ఏమైతే వ్రాయబడి ఉన్నదో అది మనకు ప్రామాణికము. బైబిల్‌ను మనము ఫాలో అవుతున్నాము. అయితే ఆచారాల విషయంలో మనము బైబిల్‌లో అవన్నీ గమనించం. కొన్ని ఆచారాలుంటాయి. అనగా యేసు ప్రభు ఈ లోకంలోనికి జన్మించాడు. అది సంతోషకరమైన విషయము. కాబట్టి మనము క్రీస్తు ఉదయించిన దినాన్ని క్రిస్మస్‌గా ఆచరిస్తున్నాము. కొంతమంది దాన్ని క్రిస్మస్ చేయమని బైబిల్‌లో ఎక్కడ రాసుందంటే అలాంటిది కాదు. అది ఆచార సంబంధమైనది. క్రీస్తు జన్మించాడని మనం సంతోషంగా క్రిస్మస్‌ని ఆచరిస్తున్నాం. బైబిల్ బికేమ్ ద అథారిటీ రాదర్ దాన్ చర్చ్. బైబిల్‌లో దేవుడు ఒక్కడే పాపములు క్షమించే అధికారం ఉందని బైబిల్ చెప్తుంది. ఇక్కడ పోప్ గారి దగ్గరికెళ్ళి ఆయన చెవిలో చెప్పేస్తే ఆ పాపాలు క్షమించబడిపోతాయనేది బైబిల్‌లో వ్రాయబడలేదు. హోలీ కమ్యూనియన్, పరిశుద్ధ సమభాక్తం. యేసు ప్రభు తాను అప్పగించబడిన రాత్రి మరి ఒక రొట్టెనిచ్చి ఇది మీరందరూ పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం అని చెప్పారు. అలాగే ఒక పాత్రని ఎత్తిపట్టి తీసుకొని దాన్ని స్తోత్రం చేసి ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైన నిబంధన, నూతన నిబంధన. ఇది మీరందరూ పుచ్చుకొని త్రాగుడి. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయుడి అంటే క్యాథలిక్కులు, పోపులు రొట్టెస్తారు, ద్రాక్షారసం వారు మాత్రమే తాగుతారు. ప్రభువు మనందరి కొరకు చిందించబడిన రక్తం అది. ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి అర్హులని యోహాను సువార్త 6వ అధ్యాయములో ఉంది. అది అలా బైబిల్‌లో ఉంటే వీరు క్యాథలిక్కులు ద్రాక్షారసం ఎవరికీ ఇవ్వలేదు. మార్టిన్ లూథర్ ఇది అందరికీ చెందినది అనేసి ఆ ద్రాక్షారసం అందరికీ ఇవ్వవలెననేసి మరి తిరుగుబాటు చేశాడు. అదే మత సంస్కరణ. నేను ఈ వాటికన్ సిటీ కాదు గానీ మరి జర్మనీలోని ఈ విటెన్బర్గ్ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అమ్ముతున్నారు. వాళ్ళు ఏమి అమ్ముతున్నారంటే మార్టిన్ లూథర్ వైన్ అని అమ్ముతున్నారు పేరు పెట్టి. ఎందుకని మార్టిన్ లూథర్ దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చాడు అనేసి. సమస్త ఘనత మహిమ దేవునికి చెందవలెను. ఆల్ గ్లోరీ టు గాడ్ ఓన్లీ. అంతేగాని మధ్యలో వాళ్ళకి ఎవరికి ఇది కాదు. ఎక్కడైనా ఏదైనా స్వస్థత జరిగిందంటే నా నామమున మీరు ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారో అక్కడ అద్భుతాలు జరుగుతాయి, స్వస్థత కలుగుతుంది అని దేవుడు చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు జరిగితే ఈ రోజుల్లో అది మేము ప్రార్థన చేయటం వల్ల జరిగిందని చెప్తున్నారు కానీ ఇది దేవుని వల్ల జరిగిన కార్యము అని చెప్పట్లేదు. మొన్న ఒక ఆమె ఆస్ట్రేలియా దేశం మీద క్రికెట్‌లో విజయం సాధించినప్పుడు ఇది నా శక్తి వల్ల కాదు, యేసు జరిగించినది, యేసు వల్ల జరిగినదని ఎంత చక్కగా ఆల్ గ్లోరీ టు గాడ్ అని చెప్పింది. మీరు చూస్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళు కావచ్చు, ఒకరోజు క్రికెట్‌లో గెలిచినప్పుడు వాడు గెలవగానే గ్లోరీ టు గాడ్ అనేసి బ్యాట్ పెట్టి ప్రార్థన చేసుకున్నాడు మోకాళ్ళుని. ఇలాగ మనం చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. మొన్న ఖటార్‌లో జరిగిన ఆహ్, ఆ యొక్క ఫుట్‌బాల్ దీంట్లో మరి వారు గెలిచినప్పుడు ఆ కెప్టెన్ దేవుని నామాన్ని స్తుతించాడు. అయితే ఇది కేవలం వాళ్ళ ప్రతిభ కాదు. క్రికెట్ ఆడిన అమ్మాయితో నీరసమైపోయి నా వల్ల శక్తి లేదనుకుంటే, నేను నీ పక్కన ఉన్నాను, నువ్వు ఆడు, యుద్ధము నేను చేస్తాననేసి ఆమెకు స్ఫూర్తి కలిగింది. అంత శక్తితో దేవుడే మన పక్షానుండగా
మనకి ఇంకెంత శక్తి వస్తుందో మనం ఆ శక్తితోటి ఆమె విజయాన్ని సాధించింది. ఇది మనకందరికీ తెలుసు. అయితే బాహాటంగా అందరూ ఒప్పుకుంటలేదు దాన్ని. విశ్వాసము ద్వారానే రక్షణ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్‌గా ఈ దినం మనకి. కేవలం విశ్వాసము ద్వారానే రక్షణ. చాలామంది అనుకుంటారు మంచి మంచి పనులు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే అది జరుగుతది, ఇది జరుగుతది అనేసి అనుకుంటా ఉంటారు. కానీ విశ్వాసము ద్వారానే రక్షణ. ఎలా అంటే యోబు గ్రంథంలో 9వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ మానవుడిగా యోబు అన్నాడు, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ఏ విధంగా నిర్దోషిగా అవుతాడు దేవుని దృష్టికి అన్నప్పుడు, దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనంలో, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. సో దేవుని దృష్టికి నిర్దోషి ఎలా అవుతాడంటే, దేవుడు సెలవిచ్చింది ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. అది మరల రోమా 1వ అధ్యాయం 17వ వచనంలో, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుడు నీతి దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని ఇక్కడ వ్రాయబడింది. ఇంకా మరి ఒక విషయాల్లో ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. గలతీ పత్రికలోను రోమా పత్రికలోను ఇవి పొందుపరచబడి ఉన్నాయి. మార్టిన్ లూథర్ ఈ 2 పత్రికలు టీచ్ చేసినప్పుడు ఆయనకి ఇంకా జ్ఞానోదయం అయింది. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంచే హెబ్రీలో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వీటన్నిటి వలన మనము దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాం. విశ్వాసము ద్వారానే రక్షణ. సాల్వేషన్ బై ఫెయిత్. ఈ సత్యమే మార్టిన్ లూథర్‌ని మతపరమైన బంధనము, భయము, ఒక రకమైన ఫోబియా, భయం, ఒక రకమైన కంప్రెస్డ్ అంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి అలాగా అణిచిపెట్టేసిన ఆ బంధనం నుంచి, ఆ భయం నుంచి విముక్తి చేసింది. ఎప్పుడైతే ఈ వాక్యాలు ధ్యానం చేసి, అధ్యయనం చేసి తెలుసుకున్నాడో అతన్ని విముక్తి చేసింది. ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ దినాల్లో జరిగిన విషయాలు ఏంటంటే, సంఘము బయటకు చాలా సజీవంగా ఖ్యాతి కలిగి అంతర్గత సువార్త సందేశాన్ని కోల్పోయిందని గమనించాను. ఈ రోజున సంఘాలు ఎలా ఉన్నాయంటే అంజూరపు చెట్లులా ఉన్నాయి. పైకి చూస్తే చాలా గంభీరంగా వేషధారులా ఫుల్లుగా ఉంటున్నాయి. ఏమన్నా కాయలు దొరుకుతాయా అని వెళ్ళితే అక్కడ మరి ఏమి కాయలు దొరకవు. అందుకని యేసు ప్రభు అంజూరపు చెట్టుని శపించాడు. అంతర్గత సువార్త ఏమీ లేదు. నో రిజల్ట్స్, నాట్ రిజల్ట్ ఓరియంటెడ్. సంఘం చూస్తే అబ్బా 1000 మంది ఇందులోకి వస్తున్నారండి, మంచిగా దశంభాగాలు అన్నీ వస్తున్నాయి. బట్ వేర్ ఈస్ ద గాస్పుల్? నో గాస్పుల్. క్రొత్త ఆత్మలు ఎవరు చేరట్లేదు. రెండవది, సంఘములో చాలా కార్యకలాపములు జరుగుతున్నాయి. చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. మెనీ థింగ్స్. అయితే అవి దైవ ఆమోదము కలిగినవి కావు. సంఘములో ఉన్న లోక సంబంధమైన విషయములను ఎవరు ప్రస్తావించట్లేదు. ఇది బిబిలికల్ కాదు అని తెలిసి కూడా ఎవరు దాన్ని అపోజ్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇది మన తప్పు. అలా పట్టించుకోకపోవటం అనేది మన తప్పు. జరుగుచున్న అవినీతిని, ఆమోదము లేని కార్యకలాపాలని ఖండించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసిది.
మూడవది, విలాసముల కొరకు అమ్ముచున్న పాప పరిహార పత్రికల విషయమై మార్టిన్ లూథర్ 95 సిద్ధాంతాల్ని దేవాలయంపై కొట్టాడు. ఈ మూడు విషయాల గురించి ఆయన మత సంస్కరణ చేయాలనే మరి ఆకాంక్ష ఎక్కువయ్యి ఆయన 95 సిద్ధాంతాలుగా దాన్ని తయారు చేసి దేవాలయం మీద కొట్టాడు. ఆ దేవాలయం ఎక్కడుందంటే లూథర్ స్టాడ్ అని ఈ రైల్వే స్టేషన్ దగ్గర కనిపిస్తున్న ఇది దేవాలయము. సో బెర్లిన్ అనగా జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ నగరం నుంచి ఈ లూథర్ స్టాడ్ అనే ఇక్కడికి 1 గంట ప్రయాణము. ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తే ఇది వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈ దేవాలయము. ఇది ఆల్ సెయింట్స్ డే చర్చ్, సర్వ పరిశుద్ధుల సంఘము. ఈ సంఘం యొక్క తలుపులకు మార్టిన్ లూథర్ ఈ 95 సిద్ధాంతాలని కొట్టి మత సంస్కరణ చేశారు. ఆ తదుపరి విలియం టెండేల్ అనే ఆయన మరి గ్రీక్ భాషలో క్రొత్త నిబంధనను, హెబ్రీ భాషలో నుండి పాత నిబంధనను ఆంగ్లంలోనికి తర్జుమా చేశారు. చేస్తే అక్టోబర్ 6వ తేదీ మరి 1536 సంవత్సరంలో ఈ విలియం టెండేల్ అనే ఆయన్ని బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినందుకు సజీవ దహనం అక్కడ పోపు దగ్గర ఉండి సజీవ దహనం చేశారు. ఇది మరి అతన్ని సజీవ దహనం చేయటానికి పోపు శాసనం డైరెక్ట్గా చేశాడు. ఆ విధంగా మరి విలియం టిండేల్ సజీవ దహనం అయిపోతూ చివరిగా ఆయన పలికిన మాటలు ఏంటంటే, ఓ లార్డ్ ఓపెన్ దిస్ కింగ్స్ ఐస్, ప్రభువా ఈ యొక్క రాజు కళ్ళు తెరిపించుము నీ చిత్తమైతే అని ఎంతో ఎలుగెత్తి మరి ప్రార్థన చేసి ఆయన సజీవ దహనం అయిపోయాడు. కేవలం ఏంటి చేసిన తప్పు? బైబిల్ను తర్జుమా చేయటం ఆయన చేసిన తప్పుగా వారు ఆయన్ని సజీవ దహనం చేశారు. ఆ తదుపరి ఇంగ్లాండ్ దేశానికి నూతనముగా జేమ్స్ అనే రాజుగా ఆయన పట్టాభిషేకం చేశారు. జేమ్స్ ఇప్పుడు కింగ్ చార్లెస్ ఎలాగున్నాడో, ప్రిన్స్ చార్లెస్ అలాగా ఇంగ్లాండ్ దేశానికి ఆ రోజుల్లో 1611 సంవత్సరంలో జేమ్స్ అనే కింగ్ మరి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాజుగా పట్టాభిషేకం చేయగానే అప్పుడు ఉన్న ఆ దైవజనులందరినీ పిలిచి, మీరు బైబిల్ను పూర్తిగా తర్జుమా చేసి ఇంగ్లీష్ భాషలోకి ప్రచురించండి. మీకు కావలసిన పర్మిషన్లు, గవర్నమెంట్ నుంచి కావాల్సిన మద్దతు, మరి ఫండ్స్ అన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను, మీకు ఫైనాన్షియల్గా కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పినప్పుడు 1611 సంవత్సరంలో ఆధికృతంగా 66 పుస్తకాలతోటి బైబిల్ ముద్రించడం జరిగింది. అందుకనే ఆ ముద్రణకు కింగ్ జేమ్స్ వెర్షన్ అని పేరు పెట్టారు, నామకరణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 400 సంవత్సరముల పైనే ఈ కింగ్ జేమ్స్ వెర్షన్కి చరిత్ర ఉన్నది. ఆ తదుపరి విలియం కేరీ మరి ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక బ్యాప్టిస్ట్ మిషనరీగా విలియం కేరీ కోల్కత్తా సమీపంలో ఉన్న సిరంపూర్ వచ్చి ఆయన తన సేవను ప్రారంభించారు. శ్రీరాంపూర్ దాని పేరు, దాన్ని సిరంపూర్ అని పిలుస్తారు. ఇది కలకత్తాలో ఒక లోకల్ స్టేషన్ అనమాట. అయితే విలియం కేరీ సుమారుగా 3 నెలలు ఓడ ప్రయాణం చేసి కలకత్తా వచ్చేసరికి మరి ఆయన బెంగాలీ భాష నేర్చుకొని, తదుపరి అనేక భాషలు నేర్చుకొని, మరి బైబిల్ని తర్జుమా చేసి ప్రెస్ పెట్టి, ముద్రణ యంత్రాన్ని పెట్టి ఆయనే దాన్ని ముద్రించి, అదేవిధంగా సుమారుగా 18 భాషల్లోకి బైబిల్ను తర్జుమా చేసి, బైబిల్ మన దేశంలో అన్ని భాషల్లో రావటానికి కావలసిన కృషి చేసింది విలియం కేరీ. అంతేకాదు ఆ రోజుల్లో రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి ఈయన సతీ సహగమనాన్ని కూడా మరి అంతమొందించాడు. అయితే మన యొక్క క్యారెక్టర్స్ తెలుసు కదా,
రాజా రామ్మోహన్ రాయే దాన్ని అరికట్టాడని చెప్తారు కానీ విలియం కేరీ పేరు మాత్రము చెప్పరు. ఇది పాలిటిక్స్. అయితే విలియం కేరీ 1793 సంవత్సరంలో రావటం వల్ల ఇన్ని మార్పులు జరిగినవి. ఈ రోజున కలకత్తా నగరంలో మరి ఒక దేవాలయంలో విలియం కేరీ స్థాపించిన ఆ దేవాలయంలో ఒకే దినము 18 భాషల్లో సర్వీసెస్ జరుగుతాయి. మధ్యరాత్రి ప్రారంభమైతే తిరిగి రాత్రి వరకు 18 భాషల్లో మరి సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. మరి ఈ విధంగా ఈయన తెలుగులో క్రొత్త నిబంధన తయారు చేసి పురుషోత్తం చౌదరి గారికి ఇచ్చి కరెక్షన్ చేయమన్నప్పుడు దానిని కరెక్షన్ చేస్తూ పురుషోత్తం చౌదరి గారు దేవునిని అంగీకరించారు. అసలు కారణం అది. అందువలన ఆయన అనేకమైన పాటలు కవి తనకున్న ఆ టాలెంట్ తోటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేక కీర్తనలు ఆయన రచించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే బాగుగా గానం చేయు సంఘము ఆత్మీయ సంఘము. అంటే ఎక్కడైతే చక్కగా పాటలు పాడతారో ఆ సంఘములో ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ఎన్ ఎవాంజలికల్ చర్చ్. ప్రకటించు సంఘం, సువార్త ప్రకటించు సంఘంలో ముఖ్యంగా కనిపించే ఈ సంగీతం ఇది. ఆ విధంగా మరి హిమ్ సింగింగ్, మనం పాటలు చక్కగా పాడినప్పుడు దాని యొక్క మాధుర్యం, దేవుని యొక్క రెస్పాన్స్, ఆరాధన చేసినప్పుడు దేవునికి ఎంతో ఇష్టం, దేవుని ప్రసన్నతే మన మధ్యకు వస్తుంది అనేసి. మామూలుగా పాటలు పాడితే దేవుని సన్నిధికి చేరుతాయి అంటారు. అయితే మనము బాగుగా గానము చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు దేవునికి అది ఎంతో ఇష్టమైనది. దేవుని ప్రసన్నతే మన మధ్యకు వస్తుంది అని చరిత్రకారులు చెప్తున్నారు. Historians have stated that Martin Luther won more converts to Christ through his encouragement of congregational singing than even through his strong preaching and teaching in 16th century. సింగిల్గా పాడటం కాదు, నేను గొప్ప, నా స్వరము గొప్ప అని సింగిల్గా పాడటం కాదు, మనమందరము సమాజముగా ఒక సహవాసంగా కాంగ్రిగేషనల్ సింగింగ్ ద్వారా మరి ప్రసంగం చేస్తే 25% కన్వర్ట్ అవుతున్నారు కానీ కాంగ్రిగేషనల్ సింగింగ్ ద్వారా 80% దేవునిని అంగీకరిస్తున్నారు అనేసి మరి 16వ శతాబ్దంలో చరిత్రకారులు వెల్లడించారు. అందువలన మరి బాగుగా గానము చేయు సంఘము అది ఆత్మీయ సంఘము, స్పిరిచువల్ చర్చ్. A spiritual church is a singing church. ఏ సంఘం అయితే బాగుగా పాటలు పాడుతుందో ఆ సంఘంలో దేవుని యొక్క ఆత్మ వస్తుంది. దేవుని ఆత్మ అలా 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 ఆ సంఘంలో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ చర్చ్. అంచేత పౌలు గారు మరి మనందరికీ కొరకు ఒక ప్రార్థన, ఆశీర్వాదము, అన్ని ఆక్షేపణ చెప్పి ఏం చెప్పారంటే, పౌలు గారు తన 3 మిషనరీ ప్రయాణముల తర్వాత రోమాలో ఆయన్ని జైల్లో వేశారు. ఆ తదుపరి ఆయనకు మరణశిక్ష విధిస్తారు కాబట్టి జైల్లో ఉండి ఆయన కన్నీరు విడుచుచు సంఘములన్నిటి కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రతి ప్రార్థన కూడా ఆశీర్వాదంతో ముగించాలి అని ఆ చివరిలో చెప్పి సిలువ యొక్క డైమెన్షన్స్ ఆయన పేర్కొన్నాడు. పైనుంచి కింద వరకు విశాలంగా ఇది దేవుని యొక్క ప్రేమ ఎంత పైనుంచి క్రింద వరకు వచ్చిందని, సిలువ పొడుగు అందరికీ ఈస్ట్ వెస్ట్ అని ఇంత విశాలంగా అని సిలువను మొదటి శతాబ్దంలో సిలువ ద్వారా ఇవన్నీ తెలియజేశారు పౌలు గారు. మరి పైకి ఎత్తు అంటే మనమందరము పాతాళ లోకం నుంచి నిత్యజీవం పొందడానికి పరలోక రాజ్యాన్ని ఎత్తబడతామనే ఆ పొడుగు, అది ఎత్తుతో దాన్ని పోల్చి ఆయన మనందరి కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ఏం చెప్పారంటే ప్రతి ప్రార్థనను ఆశీర్వాదంతో ముగించవలేను అని చెప్పారు. ఆశీర్వాదం అంటే
ఏ మనం ఎక్కడ చూసినా సరే ప్రతి చర్చ్‌లో కూడా ఆశీర్వాదం చివర్లో యాజకుడు ఇస్తారు. అది ఏంటంటే, మనం చేసిన ప్రార్థనలన్నీ అంగీకరించి, మనకి కావలసిన దీవెనలు దేవుడు దయచేయుగాక అని పాస్టర్ గారు దేవునికి ఒక అర్జీ పెట్టిన దాంతోటి సమానం. మనం చేసినయన్నిటిని గ్రాంట్ చేయమని ఆయన దేవుడిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆ విధంగా ఐక్యతతో మనందరము నడవాలని మనకి వివరించి 7 ప్రత్యేకమైనవి చెప్పాడు. ఏంటంటే, శరీరం ఒక్కటే. మనమందరము దేవునిలో ఒక్క శరీరమై ఉన్నాము. ఆత్మ ఒక్కడే. దేవుని ఆత్మలో ఉన్నాము. మనందరికీ ఒకటే నిరీక్షణ ఉన్నది. మనము మరణించినను క్రీస్తులో జీవిస్తాము. దేవునిని అక్కడ కలుసుకుంటాము. మన ఫైనల్ డెస్టినేషన్ పరలోక రాజ్యము. అందరికీ ప్రభువు ఒక్కడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఒక్కడే. మనందరి విశ్వాసము ఒక్కటే. మనం అందరము తీసుకునే బాప్తిస్మం ఒకటే. ముంపు బాప్తిస్మం తీసుకున్నా, చిలకరింపు తీసుకున్నా, ఏది తీసుకున్నా ఒక్కటే బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఎందుకు? నేను క్రీస్తుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించాను అని బాహ్యంగా ప్రకటించటానికి బాప్తిస్మము ఒక్కటే. ఒకే దేవుడు మరియు తండ్రి. దీన్ని మరి సంఘానికి హెచ్చరికగా పౌలు గారు ఇవన్నీ మనకి వ్రాసి ఆశీర్వాదము ఇవ్వవలెనని చెప్పారు. మరి బాగుగా గానము చేయు సంఘము, ఆత్మీయ సంఘము ఇది మనమందరం కలిసి పాడనవసరం లేదు గానీ, నేను ఊరికనే మీకు జస్ట్ చూపిస్తాను. ఇది డిస్‌ప్లే కూడా అక్కర్లేదు. మా కర్త గట్టి దుర్గము, నేనమ్ము ఆయుధంబు అని ఈ పాటను మార్టిన్ లూథర్ సంకీర్తన 46 ఆధారంగాను, కీర్తన 18:2 ఆధారంగాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని ఈ పాటలో ఇవన్నీ ఇమిడ్చి రాశారు. మరి ఒక కీర్తన పంతగాని పరదేశి గారు సంకీర్తన 46 ఆధారంగా విల్లు విరచువాడును నేనే, బల్లెము తెగనరుకువాడును నేనే, దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము అని దేవుడే నాకాశ్రయం అనే పాట పాడుతుంటాం కదా! అది. పంతగాని పరదేశి గారు ఆ పాటను రచించారు. కాబట్టి ఈ దినం మనం ఇది చూస్తే మా కర్త గట్టి దుర్గము. ఇక్కడేంటంటే, మేము నశించిపోదుము, మా శక్తి నిష్ఫలంబవచ్చు కానీ, మాకై ప్రభుని శూరుడు యుద్ధము చేసి పెట్టు. అతడెవరు? యేసుక్రీస్తు. అతని ముందు ఎవరు గెలవలేరు. మరి మొన్న ఆ క్రికెట్ ఆడిన ఆమె రోడ్రిచెస్ చెప్పిందేంటంటే, ఆల్ గ్లోరీ టు జీసస్ అంది. యేసు నాథుడుండి నన్ను ఆడించాడు. ఇది నా శక్తి వలన కాదు అని చెప్పింది. ప్రైజ్ గాడ్. అది అందరూ చేయవలసిన పని. ఇక్కడ ఈ లోకాధిపు ఉగ్రుడైనను తానేమి చేయను. వాక్యము నిత్యమే కదా! దాన్నెవ్వరు బెండ్ చేయలేరు. మా కుటుంబము, మా కీర్తి, మా ఆస్తి, ప్రాణము పోయినా కూడా నష్టము వానిది, రాజ్యము మాది అవును. అంచేత మనము ఏదన్నా చేసినప్పుడు పిరికి బందల్లా కాకుండా ధైర్యముతో పోరాడాలి. ఈ పాట వింటంటే మనకి ఒంట్లో గగుర్పాటు కలుగుతది. బ్లడ్ బాయిల్ అయినట్టుంటది. అంటే ఈ పాటలో ఉన్న శక్తి అంత పవర్‌ఫుల్. మరి సంస్కరణ చేయటానికి అటువంటి ధైర్యము కలిగి ఉండాలి గానీ, పిరికి బందల్లాని సగం దూరం వెళ్ళి, ఏమన్నా మధ్యలో ఏదన్నా ఆఫర్ ఇస్తే వెనక్కి తగ్గిపోయేటట్టుగా ఉండకూడదు. ఈ పాట ఇక్కడ మరి ఉంది. అది అంతా వినటానికి మనకు కష్టం కాబట్టి, నేను ఒక్క చరణం మాత్రం వినిపించి క్లోజ్ చేసేస్తాను. Of
కాబట్టి ఇంతవరకు మనము మత సంస్కరణ ఏ విధంగా జరిగింది, అందులో మార్టిన్ లూథర్ ఏ విధంగా దాన్ని సంస్కరించాడు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, బ్యాకప్ డీటెయిల్స్ ఏంటి అనేది అన్నీ ధ్యానం చేసి ఉన్నాము. ఈ రోజున కూడా మన సంఘాల్లో ఉన్న మరి అవకతవకల్ని సరిదిద్దుకునే బాధ్యత ప్రతి విశ్వాసిది. అందుకు మనం అందరము కూడా మరి మార్టిన్ లూథర్ వలె ధైర్యం వహించి మన సంఘాల్ని సరిదిద్దుకుంటానికి, ఉండవలసిన పరిస్థితిలో ఉంచటానికి, ఆ విధంగా మనము చేయటానికి మనమందరము పిలువబడిన జనాంగం. అది మనందర బాధ్యత అయి ఉన్నది. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.